బీహార్ ఎన్నికల వేళ అందరి దృష్టి మిథిలాంచల్పై పడింది. ఇక్కడ మొత్తం 30 నియోజకవర్గాలున్నాయి. దీంతో ఇక్కడ మెజారిటీ సెగ్మెంట్లు సాధించడానికి రెండు కూటములు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా క్రిందటిసారి ఎన్నికల్లో 23 సీట్లను ఎన్డీఏ కూటమి గెలుచుకుంది. ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని ఎన్డీఏ కూటమి నేతలు చెప్తున్నారు. అయితే ఈసారి బ్రేకులు వేస్తూ ఉంటున్నారు మహాగఠబంధన్ నాయకులు. బీహార్లోని మిథిలాంచల్ ప్రాంతంలో మొత్తం 30 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఈ 30 సెగ్మెంట్లపై అటు ఎన్డీఏ కూటమి, ఇటు మహాగఠబంధన్ ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఎలాగైనా మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని ఎత్తుగడలు వేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మిథిల ప్రాంతంలోని మొత్తం 30 సీట్లలో 23 సెగ్మెంట్లను ఎన్డీఏ కూటమి గెలుచుకుంది. అప్పట్లో పాస్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. దీంతో మిగిలిన 7 సీట్లలో రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. అయితే ఈసారి లోక్ జనశక్తి పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉంది. దీంతో సదరు 7 సీట్లు గెలుచుకోవడానికి ఎన్డీఏ కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మిథిలాంచల్ బీహార్లోని ఉత్తర ప్రాంతంలో ఉంటుంది. అంతేకాదు ఇది వరద ప్రభావిత ప్రాంతం. అంతేకాదు మిథిల ప్రాంతంలో సంస్కృతి సంప్రదాయాల్ని గౌరవించే వారికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అంతేకాదు ఉపాధి అవకాశాలకు ఊతమిచ్చేవారికే ప్రజలు పట్టం కడతారు. మిథిలాంచల్ ప్రాంతంలో మౌలికంగా 4 అంశాలకు ప్రజలు ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. ఇందులో మొదటిది పాగ్, అంటే మిథిల ప్రాంత ప్రజలు ధరించే తలపాగా. వివాహాలు, ఇతర మతపరమైన కార్యక్రమాల్లో ప్రజలు ఈ తలపాగాను ధరిస్తూ ఉంటారు. అది ఈ ప్రాంతానికి ప్రత్యేక గౌరవాన్ని, గుర్తింపును ఇస్తుందని స్థానికులు భావిస్తూ ఉంటారు. రెండోది మచ్చి, అంటే చేపలు. ఇక్కడ చేపల వ్యాపారం బాగా ఎక్కువ. అంతేకాదు అనేక మందికి ఇదే జీవనాధారం. మూడోది మఖానా, అంటే ఇదొక పంట. మిథిలాంచల్ ప్రాంతంలోని వేలాది మంది రైతులకు మఖానా పంటే జీవనాధారం. ఇక చివరగా 4వది పాన్. స్థానిక ప్రజలతో సంబంధాలు నెరపడానికి సదరు పాన్ బాగా ఉపయోగపడుతుంది. రాజకీయ నాయకులు చౌరస్తాల్లో నిల్చొని తమతో కలిసి పాన్ నమలడాన్ని ఇక్కడి ప్రజలు గౌరవంగా భావిస్తూ ఉంటారు. కాగా ఎన్నికల వేళ మిథిల ప్రాంతంపై రెండు కూటములు హామీల వర్షం కురిపించాయి. మకాన్ పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. అంతేకాదు మిథిల ప్రాంతాన్ని టూరిజం సర్క్యూట్లో చేర్చి పాక్ తలపాగాకు మరింత గౌరవం తీసుకొస్తామని కమలం పార్టీ నేతలు హామీ ఇచ్చారు. అయితే మిథిల ప్రాంతంపై హామీల వర్షం కురిపించడంలో మహాగఠబంధన్ కూడా వెనక్కి తగ్గలేదు. మకానా పంట పండించే రైతుల కోసం సహకార వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తామని మహాగఠబంధన్ నాయకులు హామీ ఇచ్చారు. వీటన్నిటినీ మించి మిథిలాంచల్కు తరచూ వరదలు వస్తూ ఉంటాయి. దీంతో వరదలు వస్తే ఆస్తి నష్టం, అలాగే జననష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని రెండు కూటములు హామీలిచ్చాయి. మిథిలాంచల్ని శాశ్వతంగా వరదల నుంచి కాపాడటానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేశామన్నాయి. ఏవైనా బీహార్ ఎన్నికల్లో మిథిల ప్రాంతం కీలకంగా మారింది.